చూస్తున్నాం వైసీపీ 4వ లిస్టు విడుదలైంది. 5గురు సిట్టింగ్లకు నో ఛాన్స్ చెప్పింది పార్టీ. ఇక చిత్తూరు ఎంపీగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ రెడ్డెప్ప గంగాధర నెల్లూరు ఇన్ఛార్జిగా మార్చారిక సింగనమల జొన్నలగడ్డ పద్మావతి ప్లేస్లో వీరాంజనేయులు, నందికొట్కూరు ఆర్దర్ స్థానంలో సుధీర్, తిరువూరు రక్షణ నిధి మార్పు చేశారు. ఇక కేశినేని అనుచరుడు స్వామిదాస్కు టికెట్ ఇచ్చారు. కనిగిరి మధుసూదన్ యాదవ్ ప్లేస్లో నారాయణ యాదవ్, మడకశిర తిప్పేస్వామి ప్లేస్లో ఈర లక్కప్ప, గోపాలపురం తానేటి వనితకే సీటు దక్కింది. మొత్తం మీద వైసీపీ 4వ లిస్టులో కూడా మార్పులు చేర్పులు చేసింది పార్టీ. ఈ నేపథ్యంలో 4వ లిస్టు విడుదల చేసింది పార్టీ. ఇక ముఖ్యంగా చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని నియమించింది. ఇక 5గురు సిట్టింగ్లకు నో ఛాన్స్ చెప్పింది పార్టీ. రైట్, రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, వైసీపీ 4వ లిస్టుకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? ఎలాంటి మార్పులు చేర్పులు చేసింది పార్టీ? మొత్తం ఒక పార్లమెంట్ తో పాటు 8 అసెంబ్లీ స్థానాలకి మార్పులు చేర్పులు చేస్తూ నిన్న 4వ లిస్ట్ ని మంత్రి బొత్స సత్యనారాయణ రాత్రి 10:30 ప్రాంతంలో రిలీజ్ చేశారు. అంటే నిన్న అర్ధరాత్రి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటనేది క్వశ్చన్ గా కనబడుతుంది. ఎందుకంటే అభ్యర్థులకు సంబంధించి కొంత కసరత్తు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో లిస్టు త్వరగా ప్రకటించాలి, త్వరగా బరిలోకి వెళ్ళాలి. 25 నుంచి ముఖ్యమంత్రి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల రంగంలోకి దిగబోతున్న నేపథ్యంలోనే లిస్టు నిన్న ఆలస్యమైనప్పటికీ ప్రకటించామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇక లిస్టుకు సంబంధించి చూస్తే కనుక 8 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. దాంట్లో 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఈసారి స్థానాలు లేకుండా పోయి వాళ్ళకి టికెట్లు లేకుండా లేదని చెప్పాలి. వాటిలో ప్రధానంగా చూస్తే కనుక చిత్తూరు నుంచి మొదలు పెడితే చిత్తూరు ఎంపీకి ఉన్నటువంటి రెడ్డెప్పను ఈసారి ఎమ్మెల్యే బరిలో దింపుతున్నారు. గంగాధర్ నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి రెడ్డెప్పను అసెంబ్లీ స్థానాన్ని పంపుతున్నారు. అక్కడ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతున్న, డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న నారాయణ స్వామిని ఇప్పుడు చిత్తూరు ఎంపీ బరిలో దింపుతున్నారు. ఇన్ఛార్జిగా కూడా ప్రకటించారు. ఇక అనంతపురం జిల్లా సంబంధిస్తే ఇప్పటికే 2-3 మార్పులు అక్కడ చేశారు. అటు హిందూపురం, అదే అనంతపురం ఎంపీ స్థానాలతో పాటు కళ్యాణదుర్గం, అదేవిధంగా రాయదుర్గం, ఈ 2-3 నియోజకవర్గాలు మార్పులు చేర్పులు చేశారు. ఇప్పుడు తాజాగా మరో 2 నియోజకవర్గాల్లో మడకశిర, సింగనమల, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల మార్పులు చేపట్టారు. సింగనమల జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. ఆమె రీసెంట్ గా కొంత అక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద విమర్శలు చేస్తూ కొంత వివాదాలకి దారితీసిన నేపథ్యంలో ఆమె స్థానంలో వేరే వారిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆమెకి ప్రస్తుతం ఎక్కడ కూడా సీటు కేటాయించలేదు. జొన్నగడ్డ పద్మావతి స్థానంలో సింగనమల నియోజకవర్గానికి ప్రస్తుతం అక్కడ వీరాంజనేయులు ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక మడకశిర ఎమ్మెల్యేకి సంబంధించి మడకశిర డాక్టర్ తిప్పేస్వామి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో ఈర లక్కన్నను ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఇక కర్నూలు జిల్లా సంబంధించి కనుక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలకంగా వ్యవహరించేటువంటి నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ ఆర్దర్ ఇప్పటి వరకు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ గత 3 సంవత్సరాలుగా ఆర్దర్ కి బైరెడ్డి సిద్ధార్థ మధ్య వైరు నడుస్తుంది. ఇద్దరు కూడా పొసగట్లేదు. ఆయన అభ్యర్థిగా వచ్చినటువంటి ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్దర్ తన మాట వినట్లేదని అనేక సార్లు బైరెడ్డి విమర్శలు చేశారు, అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాను సూచించిన వ్యక్తికే సీటు ఇవ్వాలని బైరెడ్డి ముఖ్యమంత్రిని 4-5 సార్లు కలిసినప్పటికీ ఆయన అక్కడ స్థానికుడు కాకుండా కడప జిల్లా సంబంధించినటువంటి దారా సుధీర్ ని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆయన కడప జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు బైరెడ్డి సిద్ధారెడ్డి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానికుడికి అక్కడ సీటు ఇవ్వాలి, ఇస్తేనే గెలిపించుకుంటామని ఇప్పటికే అధిష్టానం దృష్టికి బైరెడ్డి సిద్ధారెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు స్థానికుడు కాకుండా కడప జిల్లా సంబంధించిన దారా సుధీర్ ని నందికొట్కూరు ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధిస్తే కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు బుర్రా మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సిట్టింగ్. అక్కడ ఆయన స్థానంలో దుద్దా నారాయణ యాదవ్ ని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కూడా నారాయణ యాదవ్ కి ఎక్కడ సీటు, మధుసూదన్ యాదవ్ సీటు ఎక్కడ, మధుసూదన్ యాదవ్ ప్లేస్ లో నారాయణ యాదవ్ నియమించారు. అంటే అక్కడ పార్థసారథి వియ్యంకుడు కాబట్టి పార్థసారథి పార్టీ మారారు కాబట్టి ఇక్కడ మధుసూదన్ యాదవ్ కు టికెట్ నిరాకరించినట్టుగా భావించాల్సి వస్తుంది. ఇక్కడ లేదు, అంటే ఇంతకు ముందు నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. బుర్రా మధుసూదన్ యాదవ్ పేరు ఉండకపోవచ్చు అనేది ఫస్ట్ లిస్ట్ నుంచి కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు 4వ లిస్ట్ లో ఆయన పేరు వచ్చిందంటే మిగతా అంటే ప్రకాశం జిల్లా సంబంధించి కసరత్తు చాలా ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండడం, మాగుంట శ్రీనివాసరెడ్డి వ్యవహారం అంతా కూడా ఇన్ఛార్జీలతో కొంత లింక్ అయి ఉన్న నేపథ్యంలో ఎంపీ స్థానంతో పాటు ఎమ్మెల్యేలకు లింక్ అయి ఉన్న నేపథ్యంలో కొంత కసరత్తు ఎక్కువ చేసిన నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. వాస్తవంగా 3వ లేదా 2వ లిస్టులోనే ముర్రా మసూద్ యాదవ్ పేరు వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన 4వ లిస్టులో ఆయన పేరు వచ్చింది కాబట్టి పార్థసారథి అనేది అక్కడ ఎంత ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశం. ఎందుకంటే పార్థసారథి ఎపిసోడ్ ఈ వారం 10 రోజులు జరిగింది. కానీ గత నెల నుంచి బుర్రా మసూద్ యాదవ్ పేరు వినపడుతుంది. కనిగిరి నుంచి ఆయన మారుస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యం ఇప్పుడు 4వ లిస్టులో ఆయన పేరు ప్రకటించారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా సంబంధించి చూస్తే కనుక తిరువూరు నియోజకవర్గాన్ని రక్షణ నిధి 2 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన 2014-19 వరుసగా వైసీపీ తరఫున ఆయన గెలిచారు. ఆయన స్థానంలో ప్రస్తుతం నల్లగొట్ల స్వామిదాసు రీసెంట్ గా టీడీపీ నుంచి వైసీపీకి వచ్చినటువంటి కేసీనేని అనుచరుడిగా పేరున్నటువంటి
నల్లగొట్ల స్వామిదాస్ ఇన్ఛార్జిగా ప్రకటించిన ఆయన పేరు కూడా అందరూ ఊహించిందే పార్టీలో చేరిన వెంటనే ఆయన ఇన్ఛార్జిగా ప్రకటిస్తారు అందరూ కూడా భావించారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే కనుక హోంమంత్రికి కూడా షాక్ ఇచ్చారని అధిష్టానం షాక్ ఇచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తానేటి వనితను అక్కడి నుంచి కాదని గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ప్రస్తుతం గోపాలపురం ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తలారి వెంకటరావుని కొవ్వూరు అంటే షఫలింగ్ చేశారు. అటు నుంచి ఇటు నుంచి అటు మార్చారు. కీలక మంత్రిగా ఉన్నట్టు హోంమంత్రి కూడా మార్పులు తప్పలేదని చెప్పాలి. ఇక ఈ నియోజకవర్గం మొత్తం 9 సంబంధించి 8 అసెంబ్లీ స్థానాలు చూస్తే ఒక పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన మార్పులు చేర్పులు చేశారు. ఇక మరో లిస్టు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా కసరత్తు పూర్తి కాలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించినటువంటి గిద్దలూరు, అదేవిధంగా దర్శి, మిగతా నియోజకవర్గాలు మార్కాపురం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్లారిటీ రావాల్సి ఉంది. ఒంగోలు పార్లమెంట్ సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. అదేవిధంగా ఎంపీ స్థానాలకు సంబంధించి విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అదేవిధంగా అమలాపురం, కాకినాడ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేపడుతున్న నేపథ్యంలో వాటిని 5వ లిస్టులో ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ అభ్యర్థుల మార్పులపైన విమర్శలు చేస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఎస్సీ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయడం. దాదాపు నిన్న ప్రకటించిన 9 మందిలో 5గురికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి స్థానం లేకుండా పోవడం పైన కూడా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఎస్సీలనే టార్గెట్ చేస్తూ జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారు కూడా విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆ మార్పుల చేర్పుల ప్రక్రియ కొనసాగుతుంది. మొన్నటి వరకు 59 మంది మార్పులు చేస్తే నిన్న 9 మంది కలిపి మొత్తం 68 స్థానాలు ఇప్పటి వరకు ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేల స్థానాలకి మార్పులు చేర్పులు చేశారు. 10 ఎంపీ స్థానాలకు సంబంధించిన మార్పులు చెప్పి 60 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించిన మార్పులు చేర్పులు చేశారు. ఈ కసరత్తు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది వైసీపీ 4వ లిస్టు విడుదల చేసింది. పార్టీ 5గురు సిట్టింగ్లకు నో ఛాన్స్ చెప్పింది. చిత్తూరు ఎంపీగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి సీటు కేటాయించారు. అక్కడ ఉన్నటువంటి ఎంపీ రెడ్డప్పకు గంగాధర నెల్లూరు ఇన్ఛార్జిగా మార్చారు. సింగనమల జొన్నలగడ్డ పద్మావతి ప్లేస్లో వీరాంజనేయులు, నందికొట్కూరు ఆర్దర్ స్థానంలో సుధీర్, తిరువూరు రక్షణ నిధి మార్పు చేశారు. ఇక